అకాల వర్షాలు రైతును నిండా ముంచితే ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. రైతు గోస పేరుతో బీజేపీ కల్లాల బాట పడితే బీఆర్ఎస్ కూడా కొనుగోలు కేంద్రాలకు వెళ్తోంది. రైతులను కలుస్తూ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నాయి విపక్షాలు. కొనుగోలు ఆలస్యం కావడంతోనే రైతులకు ఈ కష్టం వచ్చిందని మండిపడుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. ఇంతకాలం మండే ఎండలు ఒక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలు ప్రాంతాల్లో కల్లాల్లోనే ధాన్యం ఉండడంతో అకాల వర్షం రైతును నిండా ముంచింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు కురిసిన అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలపై అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తడవకుండా టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అకాల వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.